ఆఫ్ గ్లోరీ. ఇది మహిమనిచ్చు సంవత్సరముగా దేవుడు మనకు ప్రకటించి ఉన్నాడు. నేను నా పాద స్థలమును మహిమపరచుదును అని వాగ్దానం చేస్తున్న దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 60వ గ్రంథం తీసే యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఈ సంవత్సరపు మన వాగ్దానము 13వ వచనం. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరచెదను. నేను నా పాద స్థలమును మహిమపరచుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ముందున్న తెర ముందున్న ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండి వింటున్నా దేవుని సన్నిధిలో దైవజనుడి ముఖాంతరముగా వాక్యమును వినుటకు అవకాశం లేని ప్రజల కొరకు సాంకేతిక పరికరములు ఏర్పాటు చేయబడితే ఎదురు గింతలా మనిషిని పెట్టుకొని భయంగా చూస్తారు. ఇంద్రా హ్యాపీ న్యూ ఇయర్. आमने सामने बैठ के बातचीत करते हैं हम लोग, तो ऊपर दिख रहा है. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, నేను నా పాద స్థలమును మహిమపరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను మొట్టమొదటిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మహిమను పొందుటకు దేవుడు మాత్రమే అర్హుడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, ఐశ్వర్యము, స్తోత్రము ఇప్పటికీ ఎప్పటికీ పొందనర్హుడు, యోగ్యుడు మన దేవుడు మాత్రమే. మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ బలమును బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు సంపూర్ణముగా ఆరోపించుచున్నాం. యోగ్యుడు ఆయనే, అర్హుడు ఆయనే. అయితే ఆయన నా మహిమను నేను ఎవ్వరికి చెందనివ్వను. వై? బికాజ్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ జెలస్. నేను రోషం గల దేవుణ్ణి. నాకు చెందవలసిన మహిమను ఎవ్వరికి చెందనివ్వను అని సవాలు చేసిన దేవుడు, ప్రతిన పూరినట్లుగా మాట్లాడిన దేవుడు విచిత్రంగా నా పాద స్థలమును నేనే మహిమపరచబోతున్నానని మాట్లాడారు. వాగ్దాన గీతముకు ఉపోద్ఘాతములు మీరు వినుంటారు. ఇప్పటికే వినని వారి కోసం మనవి చేస్తున్న ఈ వాగ్దానం ప్రభు నాకు అనుగ్రహించినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. అదేమిటి ప్రభా, మేము కదా నీకు మహిమ ఆరోపించవలసిన వారు, నువ్వు మమ్మల్ని మహిమ ఇవ్వడం ఏంటి? నేను సరిగా వినలేదేమో, నేను కంగారు పడ్డానేమో అని గాబరపడ్డాను. నేను ఇదిగో ఈ స్థలం ముందు ఉన్న నేల మీద ప్రభు సముఖమందు ప్రార్థనలో ప్రభు దగ్గర మొరపెడుతున్న సమయం అది. నేను నా పాద స్థలమును మహిమపరచుదును. ఆ రాత్రంతా మాట మీద పడి ఏడుస్తూ ఉన్నాం. మరుసటి దినము రాత్రి, సరయ్య వాగ్దానం ఇచ్చావు, మరి వాగ్దాన గీతం కూడా ఇవ్వాలి కదా నాయన అని ఆ తదుపరి రాత్రి ఈ చోట ప్రార్థనలో ఉండగా, ఆ రాత్రి ప్రార్థనలో కొనసాగుతున్న అకస్మాత్తుగా దేవుని ఆత్మను ఆవరించి కొద్ది నిమిషములలోనే ఎవరో డిక్టేట్ చేస్తే రాసినట్టుగా మొత్తం ప్రభు రాయించారు.
ఆ మొత్తం పాటలో ప్రభు ఇచ్చిన లైన్ మొదటిది, మహిమ నీదే, ఘనత నీదే, మహిమ ఇచ్చే త్యాగం నీదే. ఆ అనుపల్లవి రాశాక తర్వాత పల్లవి రాశాం, తర్వాత చరణాలు వచ్చాయి. అంత కలిపి ఒక 10 నిమిషాల్లో ప్రభు అనుగ్రహించారు. నేను అంటున్నాను, పాట నేర్చుకోండి, అలాగే పాటను చదవండి బాగా 1కి 10 సార్లు. ఎందుకంటే దాని నిండా ఉపదేశం ఉంది. మహిమ ఎందుకు, ఎవరికి, ఎలా అన్న సమగ్రమైన వివరణ ఉంది. కనుక ఆ పాట చదివితే ఒక ఉపదేశం చదివినంత, నిజానికి అది ఉపదేశమే కనపట్టి. నేను నా పాదస్థలమును మహిమపరచుదును అన్నాడు కదా. మరింతకీ దేవుడు కాలు మోపే ఆ పాదస్థలం ఏది? దేవుడు ఎక్కడికి దిగి వస్తున్నాడు? దేవుని పాదస్థలం ఏది అని కానీ మీరు ఆలోచన చేస్తే, సాధారణ పద్ధతిలో చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మీరే దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు అని వ్రాశాడు. అలాగే 6వ అధ్యాయం 18 దాకా వెళ్తే, ఆయన మీలో నివసించి మీలో సంచరించుచున్నాడు అని వ్రాశాడు. బిడ్డలారా, నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఏది ఆయన పాదస్థలం? ఆయన ఎక్కడికి దిగి వస్తారు? ఇప్పటికీ చాలామంది హృదయం అనే అంటున్నారు. బైబిల్ అలా లేదు, మీరు అన్నాడు. అనండి మరి. నేను అంటే ఎవరు? నా మనస్సో, నా హృదయమో, నా తనువో కాదు. ప్రాణాత్మ దేహములు 3 కలిపితే నేను. అందులో ఏదైనా ఒకటి తీస్తే నేను అనే సంపూర్ణత వస్తుందా? హలో, మౌనంగా ఉండద్దు, మంచిగా. నేను అనే సంపూర్ణత రావాలంటే ప్రాణాత్మ దేహాలు 3 ఉండాలి కదా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీరు ఆలోచించండి. మరి ఒకవేళ నాకు దేహం లేకుండా ఆత్మ మాత్రమే మీ మధ్యలో ఉంటే, అంతటా ఎవరింటికి వారు వెళ్ళేది. ఒక్కడు కనపడ్డేసి రక్తం ఏం చేయు. శరీరంలో ఉంటే ఆత్మ వచ్చి పిల్లలారా అంటే ఎవ్వరు ఉండరు. అలాగే ఆత్మపై శరీరం మాత్రమే ఉందనుకోండి, తీసుకెళ్ళి భూస్థాపన చేస్తారు. జఫన్యా గారు ఇక్కడ పడుకున్నారు అనరు. జఫన్యా శవం, అది వ్యక్తి వెళ్ళిపోయాడు. 3 కలిస్తేనే మనిషి. కనుక మీరు దేవుని ఆలయం అంటే, హృదయమే నీ ఆలయం అంటే సరిపోలేదు. నా తలంపంతా నీవే చాలేదో. ప్రాణాత్మ దేహములు సంపూర్ణముగా దేవుని ఆలయం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయం అంటే నీ ప్రాణాత్మ దేహములు కలిపితేనే నీవు అనే పరిపూర్ణత వస్తున్నది. దేవుని మనసునో నీ శరీరమునో ఏదో ఒక భాగమును కాదు, ఉన్న 3 పర్సుల్లో ఒకటి ఆయన ఇచ్చి మిగతా 2 అతికించుకుందామనే ప్రోగ్రామ్స్ ఎట్టవదో మొత్తం ఆయనకి ఇచ్చేయాలా. ప్రాణాత్మ దేహములు సంపూర్ణంగా దేవునికి. అప్పుడు మనం ఏమవుతున్నాం? దేవుడు దిగి వచ్చే, ఆమేన్, దేవుడు సంచరించే, దేవుడు నివసించే ఆయన ఆలయముగా, ఆయన పాదస్థలముగా మనం మారిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఇందాక ఆరాధనలో మీతో మాట్లాడినట్లుగా చాలా చోట్ల ఆయన కాలు మోపుటకి ఇష్టపడటం లేదు. ఆ మాట మీద ప్రభు నాకు చాలా భారం ఇచ్చారు. చాలా చోట్ల ఆయన కాలు మోపుటకి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అక్కడ పచ్చదనం లేదు, అక్కడ చిగుర్లు లేవు, అక్కడ కులిన కలేబరాలు ఉన్నాయి.
అలాంటి చోట్లకు కాకులు రాగలవేమో, కానీ పావురం అచ్చట కాలు మోపదని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పాడుతారుగా, పావురము వలె దిగి రమ్ము, పాలు తేనె ప్రవహించనిమ్ము అని ఆరాధన చేస్తారు కదా. ఆయన రావాలంటే అప్పుడు పరిశుద్ధాత్మ పావుర కౌరవుల శరీరమును దాల్చి అన్నట్టుగా మనకు జరగాలంటే ఆయన కాలు మోపగలిగిన స్థలముగా మనం ఉండాలి కదా. దేవుని తీర్పు జరిగింది, జలప్రళయం వచ్చింది, అందరూ చనిపోయారు, అన్ని కులిన కళేబరాలు తేలుతున్నాయి. కాకికి మహాభాగ్యం అనిపించింది, కానీ పావురం కాలు మోపటికి ఇష్టపడలేదు. బిడ్డలారా, ఎక్కడ నాశనములో నుంచి తిరిగి నూతన జీవం వస్తుందో, ఎక్కడ పునరుత్థాన బలము కనబడుతుందో, ఎక్కడ నూతన శక్తితో పైకి లేపబడుతున్నారో, ఎక్కడ చిగుర్లు కనబడుచున్నవో అక్కడికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కాలు మోపగలడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిగురు రావాలి, ఆమేనండి. దానికి 2 పద్ధతులు చెబుతాను మీకు నేను. ఒకటి, ఆయన ప్రత్యక్ష గుడారమునకు వస్తే ఎండిపోయినవి కూడా చిగురు పెడతాయి, ఆమేనండి. హల్లెలూయా. ఎండిన కర్ర గుడారపు ద్వారము దగ్గర పెడితే తెల్లవారేసరికి చిగురించింది. దేవుని బిడ్డలారా, చిగురింపజేసే శక్తి దేవుని మందిరమునకున్నదని, నువ్వు సంఘమునకు రాగలిగితే, మందిరమునకు రాగలిగితే నీ ఆత్మీయ జీవితం కొడిగట్టినట్టుగా, ఎండిపోతున్నట్టుగా, ఒట్టిపోయినట్టుగా ఉండదని, అది తప్పక చిగురు పెట్టే స్థితిలో ఉంటుందని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ప్రాథమికమైన భావన. ఉత్తమ స్థాయి ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, మేము కూడా యాజకులమే, మేము కూడా సేవకులమైన తిరుగుబాటు వాళ్ళు చేసినప్పుడు మోషే 12 గోత్రాల కర్రలను లేదా గోత్రకర్తల కర్రలను తీసుకొచ్చి గుడారం దగ్గర పెడతాడు. అప్పుడు మోషే చెప్పిన మాట గుర్తుందా? సంఖ్య 17 ప్రకారం చదవక్కర్లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవని కర్ర చిగురించునో వాడే యెహోవా ఏర్పరచుకున్న సేవకుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ప్రాథమిక పాఠములో ఏం నేర్చుకున్నాం? ఎలాంటి ఎండిన బ్రతుకైనా, ఎలాంటి ఎండిన జీవితమైనా, ఎలాంటి ఎండిన సేవ అయినా ఆయన గుడారపు క్రమాల్లోనికి, ద్వారము దగ్గరికి రాగలిగితే మీరు చిగురిస్తారనేది ప్రాథమిక పాఠం. ఉత్తమ పాఠం ఏమిటనగా, దేవుని బిడ్డలారా, ఎవడు చిగురించుచున్నాడో వాడు దేవుని ఏర్పాటులో ఉన్నట్టు లెక్క. గట్టిగా దేవుని స్తుతించండి బిడ్డలారా. నువ్వెన్ని మంచి మాటలు మాట్లాడినా, నువ్వెంత జ్ఞానయుక్తముగా మాట్లాడినా, నీకెన్ని రెఫరెన్సులు తెలిసినా, నీకు అవకాశం ఇస్తే అనర్గళముగా మాట్లాడగలిగిన కృప కలిగిన వ్యక్తివైనా, నీ ఆత్మీయ జీవితం చిగురించకపోతే, నీ సేవ చిగురించకపోతే, నీ భక్తి చిగురించకపోతే, నువ్వు ఒంటిగానే మిగిలిపోతే, ఆ గోధుమ గింజ చావలేదనేగా, లోపల జీవం బయటికి రాలేదనేగా, అయ్యో అది నిష్ఫల జీవితమే కదా, వేస్ట్. అది చిగురింపజేయబడాలి. నువ్వు చాలామంది మేము కూడా చేస్తామని వస్తే మోషే అంటాడు, వద్దు, మేము ఈ గోత్రకర్తల కర్రలు తీసుకొని రండి, అన్ని గుడారపు ద్వారం దగ్గర పెడదాం. ఎవడు దేవుని ఏర్పాటులో ఉన్నాడో వాడి కర్ర చిగురిస్తుంది. అంటే చిగురు దేవుని ఏర్పాటును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఆత్మీయ జీవితం చిగురిస్తే, నీ ప్రార్థనా జీవితం చిగురిస్తూ ఉంటే, నీ సాక్ష్య జీవితం చిగురిస్తూ ఉంటే, ఏమండి, నువ్వు చెబుతున్న సాక్ష్యం, నువ్వు చేస్తున్న ప్రార్థన, ప్రకటిస్తున్న సువార్త, ఉపదేశం మెల్లగా చిగురిస్తూ ఉంటే, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నవంట కదా, ఒక సూచన కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహరోను పట్ల తన ఉద్దేశాన్ని దేవుడు ఎంత గట్టిగా చాటాడంటే, ఇంత చిగురొస్తే చాలు, లెక్క అయితే ఒక్క చిగురు కనపడితే చాలు, ఇతనే యెహోవా ఏర్పరచుకున్న సేవకుడు అని చెప్పాలంటే ఒక్క చిగురు చాలు. కానీ దేవుడు ఎంత స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడంటే, చిగురించిందంట, పుష్పించిందంట, ఫలించిందంట, ఆ ఫలములు
మిగల పండిపోయి సువాసన వచ్చేతనండి. ఎప్పటికీ? తెల్లవారే లోపే. ఏమండి, వీఆర్ నాట్ క్రేజీ ఆఫ్టర్ ఓవర్ నైట్ ప్రాస్పారిటీ. మీకు అర్థమైంది నా భాష? తెల్లారే లోపు ఆర్థికంగా రకరకాలుగా, ఏమండి, ఖరీదైన కార్లు, లగ్జరీ డాబాలు, ఈ పిచ్చిలో లేం మనం. కానీ ఒక్క రాత్రిలోనే ఆత్మీయ జీవితం చిగురింపు చేయబడాలని. ఆమేనండి. అనతి కాలమున ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమై కొడ్రా. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. యూదా స్తుతి గోత్రపు సింహమా, అనతి కాలమున ఇంతేనా? అనతి కాలమున ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైన గ్లోరీ. ఓ అసాధ్యమైనది అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అత్యున్నతమైన సపట్లో అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది యూదా స్తుతి గోత్రపు సింహమా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. శక్తివంతముగా హల్లెలూయా. కనుక మనమే ఆయన పాదస్థలము. ఆమేన్. మనమే దేవుని మందిరం. ఆమేన్. మనమే ఆయన నివసింపగోరిన స్థలం. ఆయనే మనము సంచరించు స్థలం. మనమే ఆయన సంచరించు స్థలం. ఆమేన్. అలాగైతే బిడ్డలారా, దేవుడు నేను నా పాదస్థలమును ఏం చేస్తానంటున్నాడు? చెప్పండి గట్టిగా. మహిమపరుస్తానంటున్నాడు. పిల్లారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా పాదస్థలం అంటే నా మందిరం అని అర్థం కదండి. నేను నా పాదస్థలమును మహిమపరుస్తాను అంటే అర్థం ఏంటంటే నేను నా మందిరాన్ని మహిమపరుస్తానని. ఇప్పుడు మందిరం ఎవరు? మరి మనమే. నీకు ఇంకొంచెం ధైర్యం ఉంటే నేనే అను. డౌట్ ఉంటే వద్దులే. విశ్వాసం ఉంటే వాక్యాన్ని నమ్మితే నేనే దేవుని మందిరం అను. డౌట్ గానా విశ్వాసం గానా? అలాగైతే దేవుడు నిన్ను మహిమపరుస్తాడట. అది అసలు తీసుకోవడానికి ధైర్యం చాలని మాట. అమ్మో ఎందుది, ఎందుకన్నా మంచిది, నువ్వు చెప్పితే బెటర్ అనిపించే పరిస్థితి అది. చెప్పింది దేవుడు కనుక, అది దేవుని చిత్తము కనుక, అది వాగ్దానంగా ఇచ్చాడు కనుక, అసలు సంఘము మహిమ గల సంఘముగానే ఉండాలని దేవుడు ఉద్దేశం కనుక, ఆరంభము నుండి పాపములో మనం పడి ఉన్న స్థితిలో వీళ్ళు నా మాట ఎంటా లేదో లోబడతా లేదని కోపం మీద లేడంట ఆయన.
నా మహిమను పొందలేకపోతున్నారే అనే బాధలో ఉన్నాడంట అసలు ఆయన. అది దేవుని ప్రేమ అంటే. స్తోత్రం చెప్పండి. ఏ భేదములు అందరూ పాపము చేసినా కోపము రప్పించుచున్నారు, నాకు లొంగి సత్తలేదు ఇల్లు, ఎవరికి అసలు విధేయత లేదు, నా సత్తా ఏంటో చూపిస్తానికి సూత్రానికి టైం అయిపోయింది. ఇలా లేరు ఆయన. పాపము చేసి నన్ను అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన బాధల్లా వద్దన్న పని చేస్తే, చేయమన్న పని చేయకపోతే మహిమను మిస్ అవుతున్నామని తప్ప అంతకన్నా బాధ ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆజ్ఞను అతిక్రమించొద్దు, మూర్ఖుని యోచన చేయొద్దు, విశ్వాస మూలము కాని దాని జోలికి వెళ్ళొద్దు, అబద్ధముల్లో పడిపోవద్దు అని దేవుడు చెప్పింది. ఎందుకంటే అలా అయితే మీరు మహిమను మిస్ అయిపోతారని. కనుక నా మాటను ఎక్కించుకోవాలి, నా పంతం ఎక్కించుకోవాలనే స్వభావంతో ఉన్నవాడు కాదు ఆయన. నా మహిమను నా బిడ్డలకి ఇవ్వాలని ఆరాటపడుతున్న తండ్రి ఆయన. ఆయన బాధే అది. అయ్యో నా మహిమను మిస్ అయిపోతారు నా బిడ్డలు అని. తన రక్తం ఖర్చి ప్రాణం పెట్టి సంఘాన్ని కని కొని మళ్ళీ నిలబెట్టి అంటాడు, నా మహిమ గల సంఘంగా మారుస్తాను. అసలు సంఘం ఇంకా పుట్టకముందే, సంఘం ఇంకా కట్టకముందే మత్తయి సువార్త 16లోనే ఏమన్నారు? నేను నా సంఘమును కట్టుదును. గుర్తుందా మీకు? మత్తయి 16లో నేను నా సంఘమును కట్టుదును అంటే ఏమన్నారు? ఆ స్టార్ట్ ఇంకా కట్టలా, ఇంకా సంఘ ఆవిర్భావం జరగలా, పరిశుద్ధాత్ముడిచి సంఘాన్ని స్థాపించలా. అర్థమైందా? దేవుని రాజ్య సువార్త ఆరంభ గడియలవి. ఆయన అంటారు, నేను నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోక గవులు నిలవజాలం అంటాడు. అంటే సంఘాన్ని కట్టకముందే కడితే సంఘం మాత్రం మహిమతో ఉంటుంది, పాతాళ శక్తులు నిలవలేని ప్రభావంతో ఉంటుంది అని ప్రతిపాదించాడు. కొరింథీ పత్రికలోకి వస్తే సీనాయి కొండ మీద మహిమతో ప్రకాశిస్తున్న మోషే గారిని చూపించి, ఆ మహిమ ఆ పూట తర్వాత తగ్గిందిగా. పాత నిబంధనలో అది తగ్గే మహిమ, అదే క్రొత్త నిబంధన సంఘంలోని మహిమ అంతకంతకు అధికమయ్యే మహిమని 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనాల మధ్య మాట్లాడాడు. అంటే నేను ఒక సంఘాన్ని కడతాను, అది చాలా మహిమగా ఉంటుంది, దాని ఎదుట పాతాళ శక్తులు నిలవలేవని చెప్పాడు. ఆ సంఘం మహిమగల సంఘం అని ప్రకటించాడు. ఆ మహిమ తగ్గకపోగా అంతకంతకు అధికమైందని చెప్పాడు. వస్తున్న శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, మందిరాలు కొల్చబట్టం, బైబిల్ కాల్చబట్టం, పాస్టర్లు చంపబట్టం, సువార్త ఆటంకపరచబట్టం, ఇలాంటివన్నీ చూస్తే అది ఏదో అలా రాశారు కానండి, మరి అది ఏ కాలంలో నెరవేరుద్దు. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి అయితే నువ్వు 14 వార్తలే చదవకు, బైబిల్ కూడా చదువు. పొద్దు గూగుల్ పేపర్లో పడిపోయి. మీకు అర్థమైందా? దేవుని వాక్యంలో రాయబడి మీరు గమనించండి. కావాలంటే సంఘము మహిమగల సంఘముగా అపోస్తుల కార్యముల గ్రంథములు ఆవిర్భవించినప్పుడు అక్కడ సంఘానికి అంత అనుకూల పరిస్థితులు ఉండేవా? మాట్లాడరే. ఆనాటి ప్రభుత్వం కానీ సమాజం కానీ సంఘాన్ని నెత్తిన పెట్టుకొని మోసిందా? మరి ఇప్పటికంటే ఎప్పటికంటే కూడా సంఘం అధిక మహిమలో వెలిగిన కాలం అదే కదా. అనుకూలతలో అంతా సజావుగా అందరూ సపట్లు కొట్టి స్తోత్రాలు చెప్పి సందాలు ఇచ్చే టైంలో కాదు కదా. సంఘము హింసించబడ్డప్పుడే, కొట్టబడ్డప్పుడే, తరమబడ్డప్పుడే, చెదిరిపోయినప్పుడే అధిక మహిమ గల సంఘముగా ఈ భూమి మీద ప్రకాశించింది దేవుని సంఘం. కనుక మహిమగల సంఘం అనే వాగ్దానం నీకు వస్తే, నేను మహింపరుస్తాను అనే వాగ్దానం వస్తే, ఇది ఇప్పట్లో నెరవేరదేమో అనే అనుమానం నీకు రావడానికి వీల్లేదు. ఇంతకంటే ఘోరాతిఘోర పరిస్థితుల్లోనే దేవుడు సంఘమును ప్రకాశింపజేశాడు. చరిత్ర కదా, వాస్తవం కదా, కాదనేది కాదు కదా. తప్పకుండా ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఇంతకంటే ఘోరాతిఘోరమైన పరిస్థితులలో ఆదిమ సంఘం మహిమతో ప్రకాశించింది. నిజం చెప్పాలంటే సంఘము యొక్క మహిమ నిరూపించబడ్డ ప్రతి సందర్భం శ్రమలు, నిందలు, బాధలు కలిగిన సందర్భమే.
సంఘం ఎక్కడ శ్రమపడిందో, ఎక్కడ గాయపడిందో, ఎక్కడ కొట్టబడిందో, ఎక్కడ చెదిరిపోయిందో అక్కడ ఎక్కువ మహిమ వచ్చింది. సుఖభోగాల్లో ఎప్పుడూ మహిమ లేదు కదా, శ్రమానుభవాలు ఉన్న కదా మహిమ వచ్చింది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దానియేలు యొక్క అద్భుతమైన అమృతతుల్యమైన వాక్కుల ఫలితంగా మహిమ వచ్చిందా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క సమయోచితమైన చక్కని ప్రత్యుత్తరముల వలన మహిమ వచ్చిందా? తమ దేవుని కొరకు, తమ విశ్వాసం కొరకు అగ్ని గుండములోనికి, సింహాల బోన్లోనికి వెళ్ళినప్పుడే మహిమ వచ్చింది. పిల్లారా, దేవునికి అందరూ మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన పాదస్థలమును మహింపరుస్తానన్నాడు. బాగా వినండి. పాదస్థలం అంటే మందిరం, మందిరం అంటే మనమే. అంటే స్పష్టంగా దేవుడి సంవత్సరం మనకిస్తున్న వాగ్దానం, నేను నిన్ను మహింపరుస్తాను. ఆమేన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు తన మహిమను మనకివ్వడు. దేవుడు తన మహిమను మనకివ్వడు. దేవుడు మనకు సిద్ధపరిచిన మహిమని మనకిస్తాడు. సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ కాదు. చంద్రుని మహిమే చంద్రునికి ఉంటుంది, నక్షత్రాల మహిమే నక్షత్రాలకు ఉంటుంది. నువ్వు కన్ఫ్యూజ్ బుర్రబా తీసుకో. అదేంటి మహిమ దేవుంది కదా, నేను కొత్త రకం పోదు అందుకున్నాడే. ఏదో బైబిల్ ఇవ్వాలి మొట్టమొదటి చదివితే అలాగే ఎడుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ రోజు చదువుకోవాలి కదా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయి అని ఒక అధ్యాయం కేటాయించాడు. 1 కొరింథీ 15లో మాట్లాడుతున్నాను నేను. తడుముకోవటం కాదు. సంఘమునకు మహిమ ఇవ్వాలని ఉద్దేశించాడు. సంఘము మహిమ గల సంఘమేనని ప్రకటించాడు. సంఘపు మహిమ ఎదుట పాతాళం నిలబడలేదని సవాలు చేశాడు. ఎందుకు, ఎక్కడ, ఎవరికి ఎలా మహిమ వస్తుందో ఆ గీతములో విశేషాలు రాయబడి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ మాసములో ప్రధానంగా అవి బోధించబడతాయి మన సంఘారాధనలో కూడా. ఎందుకంటే ఉద్రేకంతోనో ఏదో అమాయకంగానో అరిసే కేకలు కావివి. ఇది దేవుని స్వరం, ఇది దేవుని వాగ్దానం అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. కనుక తన బిడ్డలను మహిమపరచుటలో, తన బిడ్డలను ఘనతనిచ్చుటలో దేవుడు సంతోషపడతాడు అనే ఆయన స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. తన బిడ్డలు ఘనపరచుటలో, తన బిడ్డలకు మహిమను అనుగ్రహించటంలో తండ్రి సంతోషపడతాడు. ఆ మహిమను పొందలేకపోతున్నామనే బాధపడ్డాడు. అందుకనే ఆయన దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి ఆ స్థలం నిలబెట్టాడు, మహిమగల సంఘముగా స్థాపించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక నీకు వినుటకు చెవులుంటే, అంగీకరించక సున్నతి గల మనస్సుంటే, నీ విశ్వాసం సరిపోతే దేవుడు నిన్ను మహిమపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అట్లనుంట ద్వారా తన మహిమను నువ్వు తీసేసుకో అని కాదు. ఎవరు తనను మహిమపరుచుచున్నారో వారికి చెందవలసిన మహిమ ఆయనకి ఇస్తున్నాడు. ఎవరు ఆయనకి ఇవ్వాల్సినంత మహిమ ఆయనకి ఆరోపిస్తున్నారో, ఎవరి బ్రతుకు ద్వారా, ఎవరి జీవితం ద్వారా, ఎవరి సాక్ష్యం ద్వారా, ఎవరి సేవ ద్వారా దేవునికి అత్యధిక మహిమ కలుగుచున్నదో వారికి కూడా కొంత మహిమను ఆయన ఇచ్చుచున్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఇప్పటికి మెల్లిరిగిపోతే ఇక ప్రభువే నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతలో మనిషి ఇంకా ఇంతలో మనిషి కనపడితే తప్ప అంతలే అలాగే వెనక్కి పడిపోవటమే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కనుక దేవుని వాక్యములో మనము చూస్తే ఆయన తన మహిమను మనకిస్తాననలేదు. ఆయనకు చెందవలసిన మహిమ, దేవుడిగా ప్రభువుగా ఆ చెందవలసిన మహిమ ఆయనదే. అంతగా ఆయనను మహిమ పరుచుచున్నందుకు తన బిడ్డలకు కూడా కాస్త మహిమని ఇస్తాడు. ఈ రోజున నీకు చెందవలసిన మహిమను, నీకు కేటాయించిన మహిమను
చంద్రునికి ఇచ్చే మహిమను సూర్యుడు ఇస్తాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు ఆదికాండం, పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు ఆదికాండం 41వ అధ్యాయం. కాస్త ఓపిగ్గా తేటగా చదువుతావు అబ్బాయి. 41వ అధ్యాయం 38 నుండి 44 దాకా ఓపిగ్గా చదవాలి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. ఇంకా మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. మా సండే స్కూల్ టీచర్ ప్రేమ కలదు కాబట్టి కానీ నేనైతే అలాంటి ఇచ్చేవాడిని సండే స్కూల్ పిల్లలకి. యోసేపు పేరు చెప్పు అంటే అది పోయిందేక తనే కానీ పలకాలి అబ్బో అబ్బోయ్ అట్టే అలాంటి మెలికిలెట్టేసి ఫిల్టర్ చేసేసేవాడిని పిల్లగాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటివన్నీ పెడితే సండే స్కూల్ ఏంటి, యూత్ ఓడిపోయేలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతి, యోసేపు ఎవరు? ఒక బానిసగా వచ్చాడండి. పశువులాగా కొనుక్కున్నారండి. ఇంట్లో అంట్ల గిన్నెలు కడిగించారండి. నీలాప నిందలు వేశారండి. దారుణమైన కరడుగట్టిన నేరస్తునిగా ఎంచి చెరసలో వేయించి ఐగుప్తు ఇనుము చేత అతని బాధించారండి. కానీ అవన్నీ సహించి దేవుని చిత్తమునకు అప్పగించుకుని యోసేపును మనం ఆరాధిస్తున్న దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుంటుందో ఒక మజా మీకు చెప్తాను. ఎందుకంటే అతని మీద కేసులు కొట్టేసి అతన్ని బయటికి రప్పిస్తేనే కృతజ్ఞత కూటం పెట్టుకుని అందరికీ భోజనం పెట్టి అంత సంతోషం. కానీ అలా చేయలేదు దేవుడు. కేసులు కొట్టేయటం, లేదా బెయిల్ ఇవ్వటం, పర్లేదు తిరగమంటాం, విదేశాలకు వెళ్ళదు కానీ లోకల్గా ఉండమంటాం, కేకెత్తే సంతకాలు పెట్టమంటాం. ఇలాగివ్వలేదు సార్. యోసేపుకి ఎలా ఇచ్చారు తెలుసా? ఆ దేశ అత్యున్నతమైన అధికారి రాజు, దేశానికి రాజు వచ్చి, నేనే ఫరోను అంటే రాజు నేనే పేరుకి, రబ్బర్ స్టాంపు, కానీ ఆ స్టాంపు కూడా నీకు ఇచ్చేతను. నేనేను, ఇదిగో ఉంగరం, నచ్చిన చోట నువ్వే గుద్ది పారేసి చట్టాలు చేసేసుకో, మాకేం అక్కర్లేదు. పేరుకి అట్టుంటా నేను, ఉట్టిదే రబ్బర్ స్టాంపు. రాజ్యం మొత్తం నీదే. నీవే తండ్రిగా ఉండాలి, నీవే దేవుడిగా ఉండాలి, నీవే ఏలిగ్గా ఉండాలి. నీ సెలవు లేకుండా మా ఇంట్లో కూడా చెయ్యి పైకి ఎత్తకూడదు. మొత్తం ఇచ్చేసి ఆయనకు ఒక రథం ఇచ్చి ఆయనకు ఒక మెల్లో గొలిసేసి అవన్నీ అధికారం సూచనగా చేసేసి, ఏమండి, ప్రజలందరూ ఫరో కుటుంబ సభ్యులు సహా యోసేపు దగ్గర తల వంచి నిలబడేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. మీరేమంటారు? యోసేపుకు విడుదల ఇచ్చాడంటారా? చిచ్చి చిచ్చి. యోసేపుకు మెల్లిగా బహుమతులు ఇచ్చాడంటారా? అవి చాలే బిడ్డ, పోయి మంచిగా జీవించిపో, ఈ ₹1,00,000 పట్టుకెళ్ళి చిన్న వ్యాపారం పెట్టుకో. చిచ్చి. యోసేపు కనికరించబడలేదు, యోసేపు విడుదల చేయబడలేదు, యోసేపు మెల్లిగా కృప పొందలేదు. యోసేపు రాజును మించిన ఘనత పొందాడు. గట్టిగా హల్లెలూయా.
కనుక యోసేపుకు మనం ఏం వాడాలి? కనికరించబడ్డాడు, విడుదల చేయబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. జైలు పోయింది, బెయిల్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి. జనజీవన సమంతలో కలుసుటకు అతనికి 1,116 కల్పించిందిగా చిన్న చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. ఈ బాపత కాదు, కింగ్. ఎట్టా? చిన్న కింగు, సామంతరాజు కాదు, కప్పం కట్టుకునే కింగ్ కాదు, చిన్న ప్రావిన్స్ని పెద్ద కుర్చీ వేసుకుని కూర్చోవటం కాదు, ఫరోకే టాపు. సింహాసనం విషయంలోనే అట్ట బాగోదులే, మరి ఇట్ట కూర్చుంటాను తప్ప ఉత్తిదే ఉంగరం కూడా నీకే ఇస్తున్నా. కుర్చీలో కూర్చోని పేరే, మన దగ్గర ఉంగరం కూడా లేదు. ఇప్పుడు ముద్ర కొట్టు నువ్వే కొట్టుకోవాలా. ఒక రథం ఏర్పాటు చేసి, ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేసి, మొత్తం చేసేసి. నేను చెప్తున్నాను, ఒక దైవజనుడు ఒక పాట రాస్తే నాకు చాలా ఇష్టం. జాలినే మించిన ఘనత నాకిచ్చినవా. ఆ పదం నాకు విపరీతం నచ్చింది. నువ్వు జాలిని చూపితేనే ఎక్కువ. నాకు జాలి చూపకుండా ఘనత ఇస్తున్నావేంటి? నాకు తట్టుకోలేకపోయి పాడాడు ఆ పాట. ఆ పదం విన్నప్పుడు ఏం రాశాడా, ఇది కదా పాట. నిజానికి నువ్వు నా మీద జాలి పడితే నేను చాలా అదృష్టవంతుడు కదా లెక్క. జాలి పట్ల నువ్వు ఘనత ఇస్తున్నావు నాకు. దేవునికి స్తోత్రం. మానవుని జీవితమునకు విలువింతున్నదా అని తెలిసేనే యేసు నీ పిలుపులోనే. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కొడుకు పెళ్ళికి మనకింటికి కార్డు వస్తే, గుమ్మస్తాయి వచ్చి పని కట్టుకొని పిలిస్తే, ఎమ్మెల్యే గారి కారాపిరే తప్పుకుంటారు అని ఇంటి ముందు ఆపి చెప్పి వెళ్తే, అసలు సీసీ కెమెరాలోంచి ఆ ఫుటేజ్ తీసుకొని ఫ్లెక్స్ చేసి పెట్టేసుకోవద్దా? ఇమ్మీడియట్గా హలో ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి చెప్పారు, ఎన్నో ఉన్నావు. పై స్థాయిలో ఉన్నవారు మనల్ని వ్యక్తిగతంగా పిలిస్తే అది ఘనతగా ఉంటుంది కదా. డైరెక్ట్గా ప్రపంచమును నిర్మించిన దేవదేవుడు పిలుస్తున్నాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతలా ఆఫర్లు పెట్టాడంటే, మరి యాక్చువల్గా నువ్వు నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేద్దామని ఉంది, కాకపోతే నీకు నాకు మధ్యలో కొన్ని వివాదాలు ఉన్నాయి, ఇవన్నీ సెటిల్ అయితే తప్ప ఐ కెనాట్ యాక్సెప్ట్ యూ మ్యాన్ అనొచ్చు. కానీ ఆయన అన్నాడు, రా మనం వివాదాలు ఉన్నాయని పరిశీలించుకుందారా, ఎర్రగా ఉన్నాయి పాపాలు, నేను తెల్ల కడిగేతాను రా, నువ్వు నాకేమొద్దు, నా మాట ఇంటే చాలు, నీకు అన్ని మంచి మంచి పదార్థాలు ఇచ్చేస్తాను. నీ తిరుపతి ఆఫర్లన్నీ మనకెట్టేస్తున్నాడు. జాలినే మించిన ఘనత నాకిచ్చిన. ఎంత అద్భుతమైన మాట అండి. నా బతుక్కి జాలి దొరికితేనే ఎగిరి గంతేసి కృతజ్ఞత కొట్ట పెట్టుకోవాలి, కానీ జాలి పట్టలేదు, నాకు ఘనత ఇస్తున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పరే. మళ్ళీ చెప్పండి, యోసేపుకు దేవుడు జాలి ఇచ్చాడా, కనికరం ఇచ్చాడా, మెల్లిగా భిక్ష పెట్టాడా, బతుకు బిడ్డా అంటూ దారి చూపాడా, ఘనతనిచ్చేశాడా? దేవుడు తన బిడ్డలను మహిమపరచటంలో ఏమాత్రం వెనుకంజ వేసేవాడు కాదు. ఎందుకంటే తన శ్రమల మధ్య, తన అవమానాల మధ్య, తన సమర్పణతో, తన పరిశుద్ధ జీవితముతో, తన సాక్ష్య జీవితముతో అతడు దేవుని మహిమపరిచాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా కంప్లైంట్ చేయలేదు, సనగలేదు, గొనగలేదు, నాకు ఎందుకు బతకలేదు, గోతిలో తోసినా ప్రశ్నించలేదు, చెరలోకి వెళ్ళినా మాట్లాడలేదు. అతని అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాన్ని అప్పగించుకొని శ్రమలలో కూడా తన పరిశుద్ధ జీవితము చేత, సహనశీలము చేత దేవుని మహిమపరిచినటువంటి. నువ్వు కళలకు అర్థాలు చెప్తావంట కదా, మరి నాకు కళ వచ్చింది అందుకే కేకేశాను అన్నాడు. అవును, దేవుని కృపలో మరి మేము ఆ విధంగా వాడబడుతున్నాం. 9 కృపావరం కలిగిన దైవజనుడు. ఇప్పుడు చూశారు పాంప్లెట్ మీరట మాట్లాడరా? బోల్డ్ చూశాను నేను కూడా, కానీ అందులో ఒక ఆయన నాకు కొంచెం చనువుగా ఉన్నవాడు, నిలవైనాడు. అందరితో మాట్లాడలేం కదా, నేను ఆయనతో మాట్లాడా. అన్న ఏంటి 9 కృపావరాలు లేచావు? అవును తమ్ముడు, దేవుని కృపది, దేవుని ఏర్పాటు, దేవుని అభిషేకాలు అన్నాడు. నేను అన్నాను, ఎన్నాళ్ళైంది వచ్చి అన్నాడు. దేవుని కృపలో 10 ఏళ్ళు అయింది అన్నాడు. మరి 10 ఏళ్ళ మాట 9 అయినా ఇంకోటి పెరగలేదా అన్న? అదే ఎప్పుడు ఎట్టకారం ఏంటి అన్నాడు. అదేంటన్నా దేవుడు ఇంకొక వరం ఇవ్వకూడదా అంటే, ఉన్నాయా 9 అయితే ఎట్టేస్తాడు ఇంకోటి అని కలబడిపోయాడు. అన్న 9 ఉన్నాను, ఎక్కడుంది అన్నాను. చదవలేదు బైబిలవా? చదవలేదని చెప్పాను అంటే, 1 కొరింథీ 12వ అధ్యాయం అన్నాడు. తీశాడు, చదవమన్నాడు, చదివాను, ఎక్కడ 9 అని కనపడలేదు అంటాడు. అలాగ లేదేటే
అంటే లేదు నాయన అలాగ లేదంటే మన చిన్నప్పటి నుంచి అలాగే చెప్తున్నారే. ఎవడో చెప్తాం మేము బాధ్యులమా? అక్కడ ఉన్నది ఏంటంటే వరుసగా 9 రాశాడు, చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని రాశాడు. ఇంకా గ్యాప్తో పని లేదు, మనకి అయిపోయింది అనుకున్నాడు మనోడు. అంత కంకర తెరగా అప్పుడు అంటాడా ఇంకా ఉన్నాయేటే ఉన్నాయనంటే అయితే వాటి మీద దృష్టి పెట్టాల. నీ టార్గెట్ మండిపోను. ఇప్పుడు ఎందుకంటే 12, 13, 14 లెక్క తగిలిపోవాలి. నెక్స్ట్ వాల్ పోస్టులు అది పడాలి. 14 కృపావరములు కలిగిన వాడు అని పడాలి. ఇప్పుడు నేను అన్నాను అవన్నీ ఎందుకన్నా, నేను ఎత్తి మీద 2 పడాలి కరెక్ట్గా. ఎందుకన్నా ఈ లెక్కలు ఎందుకన్నా, ఈ టైటిల్ ఎందుకన్నా, ఏం అవసరం అన్నా? అటన్నిటికీ మూలకర్త సమస్తాన్ని కారకుడైన పరిశుద్ధాత్మ నీ గుండెల్లో ఉంటే, నీ గిన్నె నుండి పొర్లుతూ ఉంటే, ఆ ఆత్మ వలనే ఆ ఆత్మ వలనే ఆ ఆత్మ వలనే ఈ వరం ఆ ఆత్మ వచ్చి నీలో కూర్చుంటానంటే బియ్యం కావాలి, మిరపకాయలు కావాలి, కారం కావాలి, నూనె కావాలి. ఓరు ఎందుకురా నువ్వే కావాలంటే కూడా వదిలిపోతుంది. అన్నీ ఆయనలో ఉంటాయి. రోజు కూడా అప్లికేషన్ పెడుతున్నావు ప్రభు, ఈరోజు ఏనాటి దినంలో బియ్యం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ దినము నువ్వు నూనె దాయిచ్చాయి ప్రభు. నీకు ఎప్పుడు కూటమైపోద్ది అసలు. ఆయన్నే కోరుకుంటే పోలా దేవునికి స్తోత్రం. మంచిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. దేవుడు తన కుమారుడు యోసేపును ఘనపరిచాడు, మహిమను అతనికి ఇచ్చాడు, అతని జీవితాన్ని ఎంతో మహిమలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం ఎస్తేరు గ్రంథం. ఉందా అంటారా బైబిల్లో ఎస్తేరు గ్రంథం? లేదా? ఏం పుస్తకం తెచ్చుకున్నావురా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ అయితే ఉంటుంది నాయన. ఏమండి? ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం చదువు. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా, నా అంతము ఏ పాటిది. ఏరా హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ చెయ్యటట్టు తిప్పుతున్నావు నా ముందు నువ్వు. గానుగా చాటున దాక్కున గిద్యోను వలె కీబోర్డు నీడలో బ్రతుకుచున్న సహోదరుడా, లెమ్ము తేజరులు యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి అది ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి అది రాజవీధిలో అతని నడిపించుచు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమండి? ఏ మొర్దెకైనా రై వంగుతావు. ఏయ్, యు మస్ట్ బౌ బిఫోర్ మీ. కమ్ ఆన్, యు కెనాట్ స్టాండ్ ఫర్మ్లీ బిఫోర్ మీ, యు ఫెలో. నోవే. ఉంగురా రే, నిట్టారుగా నిలబడ్డా వంగో అన్నాడు. ఎవరు? హామాను. హామానండి ఏక్ నెంబర్ కా శైతాన్ హై వో. నెంబర్ 1 సైతాను గాడు. అడికి ఏమి లేదు. కొంతమంది ఉన్నారు సార్, ప్రభు అందరినీ కాపాడు కాక. హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే వీడికి ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? 127 సంస్థానాల్లో యూదులందరూ ఒక్కదన ముందే చనిపోయేలాగా ఒక చట్టం తెచ్చాడు. ఇంతకీ యూదులందరూ ఏం చేశారు? ఏం చేయలా. ఒక యూదుడు ఈయన ఆఫీసులో ద్వారపాలకుడు, గేట్ కీపర్, గుమ్మకం నుంచి ఉంటాడు. వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటాడు, నమస్తే సార్ అంటాడు. వీడికి అలా సాలదంట. సాష్టాంగ పడి దండం పెట్టి అన్నాడు, సార్ నేను దేవుని నమ్ముకున్నాను సార్, మీకు లోపడతాను, మీకు గౌరవిస్తాను, మీరు చెప్పిన పనులు చేస్తాను, విధేయుడిగా ఉంటాను, కానీ పూజించలేను సార్. నేను దేవుడికి మాత్రమే సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాను. కష్టం సార్ అన్నాడు. ఏయ్, ఆఫ్టర్ ఆల్ ఏ గేట్ కీపర్ యూ ఫెలో ఫ్రమ్ జూయిష్ కల్చర్, డోంట్ ట్రై టు షో ఆఫ్ సంథింగ్, అండర్స్టాండ్? అన్లెస్ అండ్ టెల్ యూ బౌ బిఫోర్ మీ ఐ విల్ సీ ద ఎండ్. అంటే దేవుడు చూసుకుంటాడు బాబా. పెద్ద డైలాగులు ఎలా అన్నాడు. దేవుడు చూసుకుంటాడా అని చంపేద్దాం అనుకున్నాడంట. కానీ లోపల ఉన్న దయ్యం అటువంటిది కదా.
అక్కడ రాసిన పదం నాకు భలే ఇంట్రెస్ట్. మొర్దెకైని మాత్రము చంపుట స్వల్పకార్యమని. మన రేంజ్కి ఒక్కడిని చంపుతుంది, ఎందుకు జాతి మొత్తం చంపేస్తే మన రేంజ్కి అది కత్తి పెద్దదే. ఒకరిని నరకటం ఏంటి? 127 సంవత్సరాల చెందిన యూదులు అందరూ వేసేయాలి, అప్పుడు మన కత్తి రేంజ్ తెలుస్తుంది. మొర్దెకైని ఒక్కరిని చంపుట స్వల్పకారం వినించి ఇంత చట్టం చేసి రకరకాలకి చేస్తున్నాడు. అదేటో యేసు రక్తం చేయం. రాజుగారికి కలత్వం ఏంటి? క్షమించండి, నిద్ర పట్టపోతాం ఏంటి? రేయ్, రాజ్య సమాచార గ్రంథాల పుస్తకం చదవడం నిద్ర వస్తలేదంటే ఒకటి తీశాడు. అదేటో ఆడికి ఆ పుస్తకం దొరికింది. చదువురా అన్నాడు. చదువుతుంటే 1992 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో రాజా తమరిపై హత్య ప్రయత్నం జరగగా ద్వారపాలకుడకు మూర్తికి మిమ్మల్ని కాపాడిను. చదువుకుని వెళ్ళిపోతున్నాడు. ఆగరా ఇప్పుడు రా, ఫలానా సంవత్సరం. ఎక్కడా? ఇక్కడే 2 అంతఃపుర సిబ్బంది మిమ్మల్ని చంపాలని చూశారు. మొర్దెకై లైఫ్ రిస్క్ చేసి మిమ్మల్ని కాపాడాడు అన్నాడు. అది చదివేది ఆపరా, అడిగేమని ఇచ్చారా గిఫ్ట్ అన్నాడు. ఏం లేదా, పుస్తకం అందులో పెట్టు. ప్రధానమంత్రిని కాకే వచ్చాడు ప్రధానమంత్రి. ఎవరు? హామాన్. రే, రాజు ఎవరినైనా ఘనపరచాలనుకుంటే ఎలా ఘనపరిస్తే బాగుంటుంది అన్నాడు. నన్ను తప్ప ఎవరిని కనపడతాడని ఉన్న బెస్ట్ అని చెప్పేశాడు వీడు. రాజు ఎవరినైనా ఘనపరచాలనుకుంటే ఎలా ఘనపరచాలరా మన రేంజ్కి తగ్గట్టు అని అడిగితే, సార్ ఒక రథం ఏర్పాటు చేయాలి, ఒక గుర్రం తీసుకురావాలి, దాన్ని బీభత్సంగా అలంకరించాలి, ఎవరినైతే మీరు ఘనపరచాలనుకుంటున్న వాడికి రాజ్యవస్త్రాలు వేయాలి, బంగారం దిగదడుపు నిలువుదోపిడి చేసేయాలి, ప్రజలందరి ముందు నడుస్తూ ఉంటే ఘనపరచాలి, కేకలు వేయాలి, జైత్వనలు చేయాలి, బీభత్సం అని చెప్పేశాడు. పెద్ద లిస్టు. ఎందుకంటే అవన్నీ నాకే కదా అనుకొని రాజుగారు అలా అంతేనంటవా అంటే అంతే సార్, టక్కలేదు, బీభత్సం చేయాలన్నాడు. అంత చెప్పిన తర్వాత అయితే గేట్ కాడ ఉంటాడు చూడండి, గేట్ కాడ ఉంటాడే, ఆయనకి ఏకేసి అడిగి చేసే ఎన్ని అన్నాడు. అక్కడ చూస్తారేంద్రా. When God wants to give you His glory, nobody can stand. Even the prime minister, even the king of a nation cannot stand before God's authority, because God is sovereign Lord. ఆయన సార్వభౌమాధికారి అయిన దేవుడు. ఆయన ఆధిపత్యం అధికారం ముందు ప్రశ్నించడానికి ఎవడో ఉండదు, ఇంక అడగతాకే ఉండదు. పై కోర్టుకి వెళ్తలేదు, అదే చివరి కోర్టు. ఇంకా ఆమేన్. తనకే సన్మానం అనుకొని బెస్ట్ అంతా చెప్పేశాక రాజుగారు సరే ఇవన్నీ ఆ గేట్ కన్నా నుంచున్నాడు, అడిగి ఇచ్చే అన్నాడు. ఎవరన్నా పురమాయిందాం అనుకుంటే నీ చేతులతో నువ్వే సన్మానించాను అన్నాడు. ఎవరినైతే నీ ఎంత చూస్తానన్నాడో, ఎవరైతే నిన్ను చంపేస్తానన్నాడో, నిన్ను చంపడం స్వల్పకార్యరా, మీ జాతిని మొత్తం లేపేస్తానన్నాడో, ఇప్పుడు ఆడికి జాగ్రత్త తీసుకొచ్చి గుర్రం ఎక్కించి రాజ్యవస్త్రాలు తొడిగించి ఆ గుర్రం కళ్ళి వీడే పట్టుకొని ఏంటి ఈడు గుర్రం నడిపించేవాళ్ళలాగా ప్రధానమంత్రి, ఆ గేట్ కాడు వాడేమో గుర్రం మీద రాజాతి రాజ రాజమార్థాండ సన్మాన పాత్రులు మహాప్రభు అని ఈడనాలి. ఇప్పుడు వెనక్కి తిరిగి పూలేత్త వీడి పని ఇదే సార్. మనం ఇంకెవడన్నా చేస్తే అంతకెక్కివద్దు సార్, ఆడు చేస్తేనే కరెక్ట్. నీ సైలెన్స్ బండిపోను. ఆయన తన పాద స్థలమును మహింపరుస్తాడు. ఎవరి ద్వారా తనకు మహిమ వస్తుందో, ఎవరు తనను మహింపరుస్తున్నారో వాళ్ళ జీవితానికి మహిమ ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు జీవితంలో అలాగే చేశాడు దేవుడు, మొర్దెకై జీవితంలో అలాగే చేశాడు దేవుడు. అందుకనే విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, దేవుడు తన మహిమనిచ్చుచున్న సంవత్సరం ఇది. అవమానంలో బతికేవా, నిందల్లో బతికేవా, వెలివేతలో బతికేవా, తునీకరణలో బతికేవా, దట్ ఈస్ పాస్ట్. అది గతం, అయిపోయిందిక. నమ్ముతున్నావా? నోటితో ఒప్పుకుంటున్నావా? ఆమేన్. వాగ్దానం పెట్టి ప్రార్థించి స్తుతించబడిగా ఉంటావా? యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ కమింగ్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీదకి దేవుని మహిమ రావడం చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసిన దేవుడు, నాకు తెలిసిన బైబిల్లో పక్షపాతి కాదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. నేను ఒకసారి ప్రసంగంలో ఒక మాట నన్ను ఎంతమంది గుర్తుందో లేదు తెలియగా, నిన్ను నాశనం చేసే శక్తి భూమి మీద ఎవ్వడికి లేదు, సైతానికి కూడా లేదు, కానీ నీకే ఉంది. ఇది పర్మనెంట్ డైలాగ్, ఫేమస్ డైలాగ్, గుర్తుపెట్టుకోండి కడుపులో.
నిన్ను నాశనం చేసే శక్తి ఎవ్వడికి లేదు, కడకు సైతానికి కూడా లేదు, కానీ నీకుంది. నువ్వు తిక్క లేసలు ఎత్తే, నువ్వు తింగరవాగుడు వాగితే, నువ్వు పనికి మన బుద్ధులు చూపెడుతూ నువ్వు పోతావు తప్ప నేను టచ్ చేసే కెపాసిటీ కూడా ఎవరికి లేదు. నాశనం వైపు బుద్ధులు నీకుంటే తప్ప. నువ్వు కుదిరిగెడితే కట్టుకుంటే ఎవడు అసలు నేను నీడను కూడా టచ్ చేయలేడు. అసలు అంత శక్తిగల స్థానం దేవుడిని ఇచ్చాడు. ఆ దైత్యం నోట్లో పెట్టుకుని నువ్వు తిరిగితే ఇక నాశనమే. ఎవ్వడి వల్ల నీకు ప్రమాదం లేదు, నీ వల్లే. ఆ తలకాయని చూడ, నోరం చూడు, దాంతోనే ఉంది సావు. అనవసరం వాగుడు వాగి చెత్త పనులని చేసి, ఇది శాస్త్రం చూడు, గాలికి పోయిందని ఖాళీ తగిలించి కొంప తెచ్చాడని అట్టేడుస్తుంది. కుదురుకుంటే సూపరు చెప్పొచ్చు కదా. యోసేపును ఆయన మహిమపరిచాడు, మొర్దెకైకి తన మహిమనిచ్చాడు. అవలేదు ఇంకా చదువు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగునగా 8వ అధ్యాయం 2వ వచనం. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైని ఆగండి ఆడి చేతనే సన్మానం చేపించాడా? మొత్తం ఆడికి దక్కాల్సిన ఇచ్చాడా? అక్కడ తవ్వలేదు. ఆడి ఉంగరం లాగేసి ఇటు చేతికి పెట్టాడు. చదువునా నెక్స్ట్. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. ఇప్పుడు ఆడు ఇల్లు ఇచ్చేసాడు, ఆడి స్థానం ఇచ్చాడు, ఆడు ఉంగరం ఇచ్చాడు. చెప్పండి ఇప్పుడు ఇంకా అవ్వలేదు కోటం. ఒక చట్టం చేసి యూదులందరినీ ఒక్కరోజు చంపేద్దాం ప్లాన్ చేశాడు కదా. అలాంటి చట్టానికి బదులు కొత్త చట్టం వచ్చింది. ఏంటి తెలుసా? 8వ వచనం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. ఎక్కడైనా ఎప్పుడైనా చరిత్రలో ఉందంటారు ఇది. మీకేం కావాలి? మీ డిమాండ్ ఏంటి రాసివ్వండి, మెమోరాండం సమర్పించండి, కాగితం పెట్టండి అని. అందులో 100 రాత్రే ఓటు శాంక్షన్ చేసి 99 వెనక్కి పంపించేస్తుంటాడు. దానికే మరి ఏలిన వారు, మరి పెద్దలు, మరి గౌరవనీయులు, మరి పూజ్యులు, మరి అది మరి ఇది మన్ను మధ్యాహ్నం ఇన్ని చెప్తారు. 99 కొట్టేసి ఒక్కటి శాంక్షన్ చేస్తే, అందులో కంపెనీ అడిగాం, యూనివర్సిటీ అడిగాం, సిమెంట్ రోడ్లు అన్నీ కొట్టేసి ఆ పొంతలో మట్టి రోడ్డు వేయించాడు. దానికి కూటమిక మన ప్రియతమా మరి అదే ఇదే ఈడు అలిసిపోతాడు పుత్తోని దయ్యంలాగా, ఏమున్నదో. కానీ మొర్దెకైకి ఎలాంటి చేసిందా? రాజుగారు అంటాడు, తన ఉంగరం ఇచ్చి మీ ఎస్తేరు నువ్వు మీ ఇద్దరు కూర్చొని మీ యూదులకు ఎలా అనుకూలమో అలా ఒక మంచి చట్టం రాసేసుకోండి, వేసేసుకోండి ముద్ర. ఎక్కడన్నా ఉంటుందా? ఆయన స్థానం ఇచ్చాడు, ఆయన ఇల్లు ఇచ్చాడు, ఆయన ఉంగరం ఇచ్చాడు, ఆయన అలా చట్టాలు చేసే అధికారం ఇచ్చేసాడు. 15వ వచనం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరను. అబ్బా, అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. ఇప్పుడు మొర్దెకైకి ఏమి ఇచ్చారంట? నువ్వు ఎవరో గేట్ కీపరా? నువ్వు గేట్ కీపర్స్ మీద ఇన్ఛార్జ్, ఇప్పుడు సూపర్వైజరు. చిచ్చి ఆడెవడో తంతే ఈడెవడో వెళ్ళి బూర్లు బుట్టలో పట్టాడంటే అట్లకే మురిచిపోతుంటే, ఇంతకాడికి దొరికింది ఏంటంటే 7 చేతి నిండా, కుడి చేతికి ఎడం చేతికి కూడా బూర్లు తగులుతున్నాయి. దానికే బేబత్వం తృప్తి. మరి ఆ విధంగా మరి బూర్ల బుట్టలో ఏది తినేస్తావరామా? ఇక్కడ నీకే ఒక రాష్ట్రపతి అవార్డు, ప్రధానమంత్రి అవార్డులో భాగంగా నీకు బూర్లు పుట్టాను, నేనైతే తీసుకొని ఎందుకు బుట్టలు బూర్లు ఏం చేసుకుంటాం? రైతుపత్రికలు వెళ్ళి అమ్ముకోవాలి ఇప్పుడు బూర్లని అయ్యేందుకండి. ఏమిచ్చాడు తెలుసా? రాజవస్త్రములు ధరింపజేసి పెద్ద కిరీటం పెట్టి. ఒక రాజు యొక్క స్థానం ఎవరికి ఇచ్చారండి? దేవునికి స్తోత్రం చెప్పండి. 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. స్తోత్రం చెప్పండి.
అతని కీర్తి దశ దిశల వ్యాపించిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో మాయ మాటలు చేసి మరిపించి మురిపించి చేదు గులికలకు పంచదార పానకం పూసి గొంతులు వేసేసి తీయగా ఉంది అనగానే లోపలికి వెళ్ళి కడుపంతా కెలికేసేలాగా ఉండదు హోమియోపతి వైద్యం. హోమియోపతి వైద్యం ఎట్లుంటుందండి? తిమిరి పిల్లలు తీయం అనిపిస్తుంది, కాసేపటికి కడుపంతా కెలికేస్తూ ఉంటుంది. అయిపోయి మా అన్నగారికి బాగా పరిచయం, సపరించడమే కదా. ఆ తర్వాత అది సపరించేస్తుంటుంది లోపలికి వెళ్ళి, అది ఒకలాగా తిప్పేసినట్టుగా గాబరగా. అలాంటి తాయిలాలు కాదు సార్ ప్రకటించింది ఇక్కడ. ఒక రాజుకున్న రేంజ్ అంతా ఇచ్చేసి అత్యధికంగా దేవుడు అతను మహింపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడు యోసేపును మహిమపరిచాడు. చెప్పండి. నేను చెప్పేది దేవుడు తన మహిమనివ్వడు, మనకు ఇచ్చుటకు సిద్ధపరిచిన మహిమను మనకిస్తాడు. మీరు కన్ఫ్యూజ్ అయిపోవా మహిమ అదెట్టితే చెంపలు కొట్టి కుదురు గిన్ను ఎర్దాకలి మహాపాపం గడి తగలబడతాడు, కుదురు గినిసాడు. హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నానా చదువుతావా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 45 నుండి 48 వరకు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా అంతేనా? తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు. అయ్యా ఒక్క నిమిషం ఉండండి, మాస్టర్. 46. అంతటా రాజగు నెబుకద్రెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి. ఏంటబ్బా ఏం చదువుతున్నావు? అంతటా దానియేలు రాజునకు సాష్టాంగ నమస్కారం చేశాను, అంతేనా? కాదురా, అంతటా రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాను. మరి ఎలాగైతే నీకు కన్ఫ్యూజన్. హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? కాలు మీద పడో, వదిలేస్తాను. సాష్టాంగ పడో, నో జైల్, ఓన్లీ బెయిల్. అంతటా రాజు దానియేలునకు ఎవరు? దానియేలు ఎవరు? యూదా దేశం నుండి చెరపట్టబడి తెచ్చిన ఖైదీల్లో ఒకడు. చెప్పకూడు, జైలు వేచి నెంబర్ ఇచ్చారు, ప్లేట్ ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు అదే దానియేలు కట్ట ఏం జరుగుతుంది చెప్పండి. రాజుగారే సాష్టాంగ ప్రమాణం చేసి ఏం చెప్తున్నాడు చెప్పండి. అతన్ని పూజించి, టూ మచ్ కదా. దానియేలుకి రాజుగారు ఏంటి? ఆ రాజుగారు ఎవరు? క్రైస్తవ వ్యతిరేక దేశపు రాజు. యెహోవా దేవుని పేరు మీద ఉన్న పేర్లు పలట కూడా ఇష్టం లేక షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనే తమ దేవతల పేర్లు పెట్టుకున్నాడు. ఈ దేవుడి పేర్లు పలటకు ఇష్టం లేక. అంత వ్యతిరేకత దేవుడి పేర్లు అంటే. దేవుడు అంటే ఆ పేర్లు కూడా పడవు. విగ్రహారాధన చేయకపోతే అగ్ని గుండములో వేస్తాను, ప్రార్థన మానకపోతే సింహాలు బోన్లు వేస్తాను. ఇలాంటి పెద్ద మనిషి దానియేలుకు సాష్టాంగపడి దానియేలును పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి. నాయనా ఏంటండి ఇదంతా? ఇంకా ముందుకెళ్తే అతను బహుగా హెచ్చించి ప్రధానునిగా మార్చేశాడు అతన్ని. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఇది మెల్లిగా చిన్న గిఫ్ట్ ఇవ్వటమా, మహింపరచటమా? రాజే స్వయంగా సాష్టాంగపడిపోయి అతన్ని పూజించి అతన్ని బహుగా హెచ్చించి ప్రధానునిగా మార్చేశాడు. ఇవన్నీ ఓహో అనుకుంటా రాశారంటారా? ఆయన తలుచుకుంటే తనను మహిమపరచు తన బిడ్డలకు ఇంత స్థాయి మహిమను కూడా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును దేవుడు ఆ రీతిగా చేశాడు, మొర్దెకైని దేవుడు ఆ రీతిగా చేశాడు. ఇప్పుడు ఎవరిని? దానియేలును కూడా ఆ రీతిగానే ప్రభు మహింపరచడాన్ని మనం చూస్తున్నాం. మరొక వచనం కూడా చదువుదామా? హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము.
అపోస్తుల కార్యములు 16:29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జైలు అధికారి ఎవరండి? పౌలయ్య గారిని ఏం చేస్తాడు తెలుసా? కాళ్ళ మీద అడిపోయి గాయాలు కడిగేసి సకల మర్యాదలు చేసేసి సాష్టాంగ దండ ప్రమాణం చేసేసి, ఎవరైతే బెత్తలతో కొట్టాడో, లోపల చెరసాలు వేసాడో, కాళ్ళకు బుండ్లు పిగించాడు, చేతులకి సంఖ్యలు వేసాడో, ఆ బాబాయ్ గాయాలు కడిగేసి అన్ని మందులు రాసేసి మర్యాదలు చేసేస్తున్నాడు. హలో, ఇవన్నీ వాస్తవంగా పరిశుద్ధుల జీవితంలో జరిగినాయా లేదా? దేవుడు స్వయంగా తన చేతులతో తన బిడ్డలకు ఈ స్థాయి ఘనతను ఇచ్చాడా లేదా? ఈ సంవత్సరం దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నేను నా పాదస్థలమును మహిమపరిచెదను. ఆయన పాదస్థలం అంటే మందిరమే, మనమే ఆయన మందిరం. అంటే మనం ఆయన మందిరముగా ఒక ప్రతిష్టలో, ఒక సమర్పణలో బ్రతికితే, దేవుని మందిరం యొక్క ప్రత్యేకత, ఆ దేవుని మందిరానికి ఉండాల్సిన ప్రతిష్ట మనము కాపాడుకొనగలిగితే, దేవుడట మనల్ని మహిమపరిచే సంవత్సరం ఇదే. ఆర్థికంగా దెబ్బతిన్నారు, కుటుంబ పరంగా, సమాజంలో నివసించే చోట, ఉద్యోగం చేసే చోట, కుటుంబ సభ్యుల వలన ఎన్నో రీతులుగా నిందలు, అవమానాలు, తృణీకారం, చాలా దుఃఖం అనుభవించిన నీ జీవితంలో ప్రభు అన్నాడు, నీ శ్రమ దినములు లెక్కించబడి ముగించబడ్డాయి. ఇదిగో నిన్ను మహింపరిచే సమయం వచ్చింది, నిన్ను ఘనపరిచే సమయం వచ్చింది. నేను నా పాదస్థలమును మహిమపరచబోతున్నాను. నేను నా పాదస్థలమును మహిమపరచబోతున్నాను. ఆమేన్. ఇది నా జీవితంలో యాజ్ ఇట్ ఈస్గా జరుగుద్ది అని ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారా? చెప్పండి. యోసేపు దేవుడే మన దేవుడా? చెప్పండి. యోసేపు దేవుడే మన దేవుడా? మొర్దెకై దేవుడే మన దేవుడా? దానియేలు దేవుడే మన దేవుడా? అపోస్తలుల దేవుడే మన దేవుడా? వారందరినీ ఘనపరిచిన, మహిమనిచ్చిన దేవుడు తన సంఘమైన మనకు కూడా తన మహిమనిస్తాడా? అవమానపరచబడిన, తృణీకరించబడిన, బాధింపబడిన, గాయపడిన, నెట్టివేయబడిన, దూషింపబడుతున్న జీవితాలకే దేవుడు ఇంత ఘనతను ఇవ్వబోతున్నాడా? ఆమేన్. అందులో నీ ఉండబోతున్నావా? మరి నువ్వు ఆయన పాద స్థలముగా ఉండాలని తీర్మానం చేసుకున్నావా? అలాగైతే ఆయన పాద స్థలముగానే ఆ ప్రతిష్టలో బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. మహిమపరిచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎంతమంది నమ్ముతారు? ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే తప్పకుండా ఆరోగ్యం అంటే అవకాశం ఉంటే తప్పక మోకరించండి. ఏమాత్రం బలహీనత రానివ్వకండి. ఇంకా చాలా పరిచర్య మన ఎదుట ఉన్నది. మనందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలారా, స్వరమెత్తి, చేతులెత్తి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. స్వరమెత్తి, చేతులెత్తి మనము ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నాం. తండ్రి, ఒక తీర్మానం కలిగి, ప్రభువా, నేను నీ పాద స్థలంగా బతుకుతానయ్యా, నువ్వు కాలు మోపటికి ఇష్టపడే స్థలంగా బతుకుతానయ్యా. అయ్యా, కుళ్ళు, అపవిత్రత, నిర్జీవ స్థితి ఉంటే కాకి వస్తుంది కానీ పావురం రాదని తెలిసింది. నేను చిగురు పెట్టగలిగితే నీ ఏర్పాట్లో ఉండగలిగితే నువ్వు నన్ను మహిమపరుస్తావని నీ వాక్యంలో నమ్ముతున్నాను. తలకాయలు నేల మీద పెట్టకండి పిల్లలారా, అది మంచి ప్రార్థన కాదు. మనకు భూమిలో ఉళ్ళాడు యేసు రక్తం ఏం చేయ.
మన దేవుడు ఆకాశమందున్నాడు. హల్లెలూయా. కేవలం కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉంటే కలిసిపోతే ఎలాగా? నేనైతే దాదాపుగా 32 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా దేవుని సన్నిధిలో ఉన్నాను. 24 గంటలు 20 గంటలు దేవునికి స్తోత్రం. ఒక్కసారి స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడమా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నీ మహాకృప చేత అయ్యా నాయన, నీ సన్నిధిలో నాయన నూతన సంవత్సరమును ఎదుర్కొనుటకు మాకు అనుగ్రహించిన ధన్యతకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సంవత్సరముకు గాను మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను నా పాదస్థలమును మహిమపరచెదను అంటూ వాగ్దానం ఇచ్చిన ప్రేమ కలిగిన మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్వామి. నీకు స్తోత్రాలు అయ్యా. నీ మహిమను నీవు ఎవరికి చెందనీయవు స్వామి. అయ్యా నాయన, నీవు మా కొరకు అయ్యా నాయన సిద్ధపరిచిన మహిమను మాకు ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా నాయన. ఎవరైతే నీ సన్నిధిలో అయ్యా నాయన నీ యొక్క ఆలయముగా మందిరముగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని బ్రతుకుతారో, ఎవరైతే చిగురు పెట్టిన వారుగా ఉంటారో ప్రభు, వారిని ఏర్పరచుకున్న వాడవై అయ్యా వారిని నీవు మహిమపరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నావు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు. మాకింతటి వాగ్దానమును చేసిన నీ సన్నిధిలో ప్రభు అయ్యా నీకు వందనాలు. నీ పాదస్థలముగా అయ్యా నీవు నివసించు ఆలయములుగా, నీవు సంచరించు స్థలములుగా మేముండునట్లు బ్రతుకున్నట్లుగా అయ్యా ప్రతిష్ఠ చేసుకొనున్నట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఎండిన మోడైపోయిన వారి ప్రతి జీవితమును నీవు చిగురింప చేస్తావు. ఈ ప్రాథమిక స్థితిలో ఉండిపోయి తృప్తి పడిపోకుండా స్వామి తండ్రి నీకు స్తోత్రాలు. చిగురు పెట్టబడిన వారమై, నీ చేత ఏర్పరచబడిన వారమై స్వామి, నీ పాదస్థలముగా, నీ ఆలయముగా, నీవు నివసించు స్థలముగా నీ చేత మహిమపరచబడే స్థితిలోనికి, స్థాయిలోనికి నన్ను నా బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీవలాగున మా పితరులను నాయన మహిమపరచావు. ఆ వాక్యములన్నీ నీ సేవకుని ద్వారా మా ఎదుట ఉంచబడి ఉండగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా నాయనా. యోసేపు నీ సన్నిధిలో పరీక్షించబడి శ్రమల చేత కొట్టబడిన వాడే అయ్యా నాయనా, నీ సన్నిధిలో నమ్మకముగా బ్రతికాడు అయ్యా. అన్ని శ్రమల్లో అయ్యా నీ వాక్కు అతన్ని పరిశోధించగా అతడు స్వామి నీ సన్నిధిలో నాయన నమ్మకముగా నిలవగలిగాడయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరీక్షలో అయ్యా నాయన తాను తన పరిశుద్ధతను కాపాడుకుంటూ నిలవగలిగాడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కుకై, నీ వాగ్దానముకై ఎదురు చూస్తూ బ్రతికాడు. నీవతనిని ఘనపరచావయ్యా, నీవతన్ని మహిమపరచావయ్యా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. శ్రమలో నాయన తనకు విడుదలనివ్వడం, చెరసాల నుండి విడుదలనివ్వడం కాదు, అతనికి ఒక ఆశీర్వాదమును అనుగ్రహించడం కాదయ్యా. అయ్యా నీకు వందనాలు. రాజే తన స్థానమును అతనికి ఇచ్చునట్లుగా, అందరిపై అంతటిపై అధికారం ఇచ్చునట్లుగా నీవు హెచ్చించావు, నీవు ఘనపరచావయ్యా, నీవు నాయన మహిమపరచావు స్వామి. నీకు స్తోత్రాలు
తండ్రి నీకు వందనాలయ్యా. అలాగుననే మొర్దెకై నీ సన్నిధిలో నీ బిడ్డగా రోషము కలిగిన వాడుగా, ప్రతిష్ఠితుడుగా, ప్రత్యేకింపబడిన వాడుగా బ్రతకగా స్వామి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీవెంతగానో తనను నాయన మహిమపరచావు, ఘనపరచావయ్యా. రాజు చేత ఏ శత్రువైతే తనను లేకుండా చేయాలన్నాడు, ఆ శత్రువు చేతనే స్వామి అతడు ఘనత పొందినట్లుగా నీవు కార్యము చేసావయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. అలాగుననే ప్రభు నీకు స్తోత్రాలు. అధికారమును అతనికి అనుగ్రహించావు, ఘనతను అతనికి ఇచ్చావు స్వామి. నీకు వందనాలు. దానియేలు తన ప్రతిష్టను కోల్పోక రోషము కలిగి నాయన బ్రతుకగా స్వామి అయ్యా దానియేలు రాజు చేత పూజించబడే, రాజే సాష్టాంగ నమస్కారము చేసే, హెచ్చించే, ప్రధానిగా నియమించే అయ్యా స్థితిని దానియేలుకిచ్చి నీవు మహిమపరచావు స్వామి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపోస్తలులు కొట్టబడుతూ, హింసించబడుతూ, చెరసాలలో వేయబడిన పరిస్థితుల్లో తండ్రి నీకు వందనాలయ్యా. వారిని నాయన చెరసాల అధికారి చేతనే ఘనపరచబడేలా చేసావయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పితరులందరూ నీ కొరకు అయ్యా ప్రతిష్ఠితులుగా బ్రతికారు, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారుగా బ్రతికారయ్యా. నీ కొరకు రోషముగా బ్రతికారయ్యా. నీ పాద స్థలముగా వారు బ్రతికారు స్వామి. తండ్రి నీకు వందనాలు. మా శ్రమలలో, మా ఇబ్బందులలో, మా వ్యతిరేకతలో అయ్యా నాయన చెరసాలలో ప్రభువా నీకు స్తోత్రాలు. వ్యతిరేకమైన పరిస్థితులలో, చట్టాలలో మేము సహా ప్రత్యేకింపబడిన వారముగా, ప్రతిష్ఠితులముగా, రోషము కలిగిన వారమై మా పరిశుద్ధతను కోల్పోకుండా తండ్రి నీకు వందనాలయ్యా. నీ మహిమ కొరకై మేము బ్రతుకున్నట్లుగా, నీ బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లుగా, నీ ఆలయములుగా మేము బ్రతుకున్నట్లుగా, నీవు నివసించు స్థలములుగా మేము బ్రతుకున్నట్లుగా కృపనివ్వమని వేడుతున్నానయ్యా. అలా బ్రతికితే నీ పాద స్థలముగా నీవు మమ్ములను మహిమ పరుస్తానని వాగ్దానము చేశావు స్వామి. ఈ వాగ్దానం నెరవేర్చబడాలయ్యా. అయ్యా అందుకై మేము నీ పాద స్థలముగా బ్రతకాలి, నీకు మహిమను తేగలగాలి, ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి అయ్యా, రోషము కలిగి బ్రతకాలి స్వామి. ఈ కృపను మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. నాకు నా సంఘమునకి కృపనివ్వయ్యా. చిన్న బిడ్డలు మొదలు వృద్ధుల వరకు నీ పాద స్థలముగా బ్రతుకుదురుగాక స్వామి. నీవు నివసించు, సంచరించు స్థలములుగా, మందిరములుగా అయ్యా బ్రతుకుదురుగాక స్వామి. ఒక ప్రతిష్టలోనికి, సమర్పణలోనికి, ప్రత్యేకింపబడిన జీవితములోనికి ప్రతి వారిని మీరు నడిపించమని వేడుతున్నాను. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినను, చట్టాలు వచ్చినను అయ్యా, ఎంతమంది మాకు శత్రువులుగా మారినను స్వామి, మేము నీ పాద స్థలముగా ఉండగలిగితే, బ్రతకగలిగితే నీవు తప్పక మమ్ములను మహిమపరచువాడవు, మా కొరకు మహిమను సిద్ధపరచిన దేవుడవు స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ మహిమను పొందువారముగా, వాగ్దానమును స్వతంత్రించుకొని వారంగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుమని వేడుతూ నీ కృప కలిగిన హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ సంఘముగా మా సంఘమును నీవు నాయన నీకు స్తోత్రాలు మహిమపరచుమని, నీ మహిమతో నింపుమని, నీ మహిమతో కప్పుమని, ఓ సంఘము ఎదుట పాతాల లోక ద్వారములు నిలువ నేరవని సెలవిచ్చిన నీ వాగ్దానము నెరవేర్చుమని వేడుకుంటున్నాను.
నీ కార్యాలను జరిగించి మీరు మహిమ పొందుకొనుమని వేడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఉన్నాం. మేమందరము అయ్యా నిన్ను మహిమ పరుస్తూ అత్యధికముగా నీకు మహిమను చెల్లిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు. మా కొరకు సిద్ధపరచబడిన మహిమను పొందుకున్న వారమై వాగ్దానాన్ని స్వతంత్రించుకొని కృపలోనికి నడిపించుమని వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.